సిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా సిల్లేను సిలువలో పాపక్షమా యోహాను సువార్త 14వ అధ్యాయం 25 నుంచి 31 వచనాల వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25 నుంచి 31 వచనాల వరకు ఈ రీతిగా ఉంది. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీకిడి వెరవనీకిడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదను. మీతో చెప్పిన మాట మీరు వింటుంది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి వద్దకు వెళుచున్నానని మీరు సంతోషించరు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడిన ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించున్నాను, లోకం తెలుసుకున్నట్లు. తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయించున్నాను. లెట్ ఇక్కడి నుండి వెళుతుము. ఈ మాటలో మనం గమనించవలసిన విషయం, నా శాంతినే మీకు అనుగ్రహించున్నానని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు. శాంతి అనగా సమాధానము లేక దేవుడు ఇచ్చినటువంటి నెమ్మది అని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మొదటి ఆదాము ద్వారా శాంతిని మనం కోల్పోయినట్లు వాక్యంలో గమనిస్తూ ఉంటాం. ఆదికాండంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవుడైన యెహోవా ఆదాముని సృష్టించిన తర్వాత ఆదాముకి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ ఏంటంటే ఏదైనా తోటలో ప్రతి ఒక్క ఫలాన్ని మీరు తినవచ్చు, కానీ మంచి చెడులను తెలిపే ఫలాన్ని మీరు తినకూడదు అని ఆదాముతో దేవుడు చెప్పినప్పుడు ఆదాము ఏం చేస్తాడంటే ఆ ఆజ్ఞను అతిక్రమించి శాంతిని కోల్పోతాడు ఆదాము. చదువుతాం ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ రీతిగా ఉంది. ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా తినవచ్చును, మంచి చెడులను తెలిపే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు ఆజ్ఞిస్తున్నాడంటే ఆదాముకి, నువ్వు అన్ని ఫలాలు తినవచ్చు, కానీ మంచి చెడులను తెలిపే ఫలాన్ని తినకూడదు. ఒకవేళ నువ్వు తింటే వెంటనే నువ్వు చనిపోతావని మొట్టమొదటిగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అదే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆదాము చేసిన పని ఏంటంటే ఆ తోటలో ఉన్నటువంటి 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదిను కన్నులకు అందమైనదిను వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఆదాము ఏం చేస్తాడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని రోమపత్రికలో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ ఆదాము ద్వారా సమాధానం లేని స్థితి ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కడపటి ఆదాముగా మన అందరికీ శాంతిని సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను,
మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి. ఎందుకంటే ఈ లోకం ఇచ్చినట్టుగా శాంతి నేను ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఇచ్చిన శాంతి ఎలా ఉంటుందంటే, కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. మాటను గమనించుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21-20 వచనాలు చదువుతాం. 21-22 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనుషుల ద్వారా మరణం వచ్చింది, మనుషుల ద్వారా మొదటి పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము ద్వారా ఎవరైతే చనిపోయారో అందరూ పాపం చేసి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి ఆ శిలువలో మరణించడం ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమి ఇచ్చారంటే సమాధానాన్ని ఇచ్చారండి, శాంతిని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తాం, మానవ పాపం అనేది ప్రతి ఒక్కరూ చేస్తాం. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. ఎందుకంటే అందరూ పాపం చేసి ఎలా చనిపోయారు ఆదాము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా అందరూ బ్రతికించబడుతున్నారని వాక్యంలో చెప్తున్నాడు. ప్రయాసతో దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే సమాధానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు గమనించినట్లయితే అదే రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు చూడండి, దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తున్నాడు అనేసి. 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏలయనగా శత్రువునై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదు. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మనకి ఏమొచ్చిందండి? సమాధానం. ఎందుకంటే మనం తండ్రికి ఎలా ఉన్నామంటే పాపం చేసి శత్రువులమై ఉన్నామండి. ఆ శత్రువులమై ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రేమించి ఈ లోకానికి ఎలా చేశాడంటే కనుక తండ్రికి మనకి ఒక సంధి కుదిర్చాడు. అంటే ఒక సమాధానాన్ని అనుగ్రహించి మనం చనిపోవలసిన వారం అయినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా మరింత నిశ్చయముగా రక్షించబడుచున్నామని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ఎవరైతే సమాధానం లేదో వాళ్ళందరికీ దేవుడు ఇస్తున్న బహుమానం ఏంటంటే నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ఒక మాట సెలవిచ్చారు. అదేంటంటే సమాధానపరచబడిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. ఎవరైతే సమాధానాన్ని ఇస్తారో సమాధానంతో ఉంటారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడుతూ ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనకి సమాధానం ఎన్ని విషయాల్లో ఉండాలంటే 3 విషయాల్లో ఉండాలి. ఒకటి, మన వ్యక్తిగతమైన విషయం, వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉండాలి. అంటే మన పర్సనల్ లైఫ్లో సమాధానం ఉండాలి. సమాధానం ఎక్కడ వస్తుందంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప లోకంలో ఎక్కడ కూడా సమాధానం లేదు, శాంతి లేదండి. ఎందుకంటే మనుషులు ఇచ్చే సమాధానం శాంతి కొంతకాలం వరకే ఉంటుందేమో, కానీ యేసుక్రీస్తు అంటున్నాడు నేను ఇచ్చే సమాధానం నిత్యత్వానికి నిన్ను నడిపిస్తుంది, అంటే పరలోక రాజ్యానికి నిన్ను నడిపిస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితంలో దేవునితో సమాధానం కలిగి ఉండాలి. రెండవది, మన కుటుంబంలో సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం అంటే భార్య భర్తల మధ్యలో, అలాగే తండ్రి కుమార్తె మధ్యలో, లేకపోతే కనుక కుటుంబ బంధుత్వాల మధ్యలో సమాధానం కలిగి ఉండాలి. మూడవది, మన సంఘంలో కూడా దేవుడు అద్భుతమైన సమాధానాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుడి సమాధానాన్ని పొందుకోవాలి. వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒక స్త్రీ ఎన్నో సంవత్సరాల నుంచి సమాధానం లేకుండా ఉంది. ఆవిడ జీవితం ఎలా ఉందంటే అనేక హాస్పిటల్స్ తిరిగింది, అనేక మంది వైద్యులను సంప్రదించింది, కానీ ఆవిడ జీవితంలో సమాధానం లేదు. యేసుక్రీస్తు వస్త్రపు చెంగుని ఎప్పుడైతే ముట్టుకుందో ఆ స్త్రీకి వెంటనే వచ్చిందండి సమాధానం వచ్చింది. వాక్యాన్ని గమనిద్దాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి మనం చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి మనం గమనించినట్లయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పబడి తన కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును
ప్రయోజనము లేక మరింత సంకటపడింది. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదు అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను తన శరీరంలోని. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండుట చూచున్నావే, నిన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అని అనేది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతి అంతా ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన, సమాధానం కలదానివై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ప్రియులలో చదవబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందంటే 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఎవరు ఈ స్త్రీని పట్టించుకోవట్లేదు, ఎవరు ఈ స్త్రీకి సమాధానం ఇవ్వటం లేదు. కేవలం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనకి శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ స్త్రీ అప్పటి వరకు ఎంతో మంది వైద్యుల్ని కలిసింది, ఎంతో మంది ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది, చాలా ధనాన్ని వెయిట్ చేసుకుంది, అంటే వృధా చేసుకుంది. అయినప్పటికీ ఈ స్త్రీకి ఏం కలగలేదంటే స్వస్థత కలగలేదు. వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము స్వస్థతనిస్తుంది. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత వచ్చింది. ఈ లోక వైద్యులు ఎక్కడి వరకు మనల్ని స్వస్థతని ఇస్తారంటే కనుక దేవుడి దగ్గర మనకి పౌలు భక్తుడు అంటాడు, మన జీవము క్రీస్తుతో కూడా దాచిపడి ఉందంటే అండి. డాక్టర్లు వదిలేసి కానీ పరమ వైద్యులు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మనకి జీవాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని మర్చిపోడండి. జీవాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని మర్చిపోడు. ఎందుకంటే మన జీవం ఆయనలో ఉంది. మనకి ఇచ్చినటువంటి ఊపిరి దేవుడిదే కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం యేసు వలన మాత్రమే స్వస్థత జరుగుతుంది, యేసు ద్వారా మాత్రమే విడుదల జరుగుతుంది. ఈరోజు గమనించాలి, ఈ స్త్రీ ఎన్నో హాస్పిటల్ తిరిగి ధనాన్ని వేయి చేసుకుంది, కానీ తన మనసులో అనుకుంది, ఈ స్త్రీ ఏమనుకుందంటే, నేను యేసు దగ్గరికి వెళ్ళను, కేవలం ఆయన వస్త్రం చెందుని ముట్టుకుంటాను, నాకు స్వస్థత వచ్చిందని చెప్పి విశ్వసించింది. విశ్వాసంతోనే కార్యాలు జరుగుతాయి తప్ప మన దేని ద్వారా కాదు అనే విషయాన్ని గమనించుకోవాలి. మనసులో అనుకొని ఏమనుకుందంటే, అనేక మంది అక్కడ ఉన్నప్పటికీ కూడా వెనక్కి తిరిగి యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టినప్పుడు వెంటనే ఈ స్త్రీకి ఏమొచ్చిందంటే రక్తధార ఆగిపోయి స్వస్థత వచ్చిందంట. ఆ కింద వచనం మనం చదువుకుంటే 34వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. కేవలం విశ్వాసం ఉంది ఈ స్త్రీకి. నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటానని ముట్టుకుంది. కేవలం ఆ విశ్వాసం ద్వారానే ఈ స్త్రీ ఏం చేసుకుందంటే స్వస్థత పొందుకుంది. అంత మాత్రమే కాదు, దేవుడు అంటున్నాడు, సమాధానం గలదానివై పొమ్ము. ఎవరు ఇచ్చారండి సమాధానం? యేసు మాత్రమే సమాధానం ఇవ్వగలడు. యేసు మాత్రమే మన జీవితాల్లో శాంతిని ఇవ్వగలడు. మనుషులు కొంతసేపు మనల్ని మభ్య పెడుతూ ఉంటారు, లేకపోతే భ్రమలో నడిపిస్తూ ఉంటారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే కనుక ఈ స్త్రీకి సమాధానం ఎవరు ఇచ్చారంటే 12 సంవత్సరాల నుంచి స్త్రీ జీవితంలో సమాధానం లేదు. ఆ రక్తదాల ద్వారా భయంకరంగా బాధపడుతుంది, ఎన్నో ధనాన్ని అంతటినీ వృధా చేసుకుంది, కానీ స్వస్థత కలగట్లేదు. యేసు అంటున్నాడు, కుమారి, సమాధానం కలదానివై పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా ఏదైనా బాధలు ఉంటే, కష్టాలు ఉంటే, లేకపోతే కనుక మన జీవితంలో ఇరుకులు ఉంటే మొట్టమొదటిగా ఎవరు చెప్పాలండి? యేసు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే కొన్ని కష్టాలు వెంటనే తొలగిపోతాయి, కొన్ని కష్టాలకు ఏమవుతుందంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, కనాను వివాహంలో మనం గమనించినట్లయితే యేసు తల్లితో అంటున్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. ఎందుకంటే దేవుడికి ఒక సమయం, మన సమయం ఉంటుంది. మనం ప్రార్థన చేసిన వెంటనే కొన్ని ఇన్స్టెంట్గా జరిగిపోతాయి, కొన్ని సమయం పడుతూ ఉంటుంది. ఎందుకంటే మన విశ్వాసం అక్కడ పరీక్షించబడుతూ ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీకి సమాధానం లేదు. ఎవరు ఇచ్చారంటే సమాధానం? దేవుడు మాత్రమే ఇచ్చాడు. మన జీవితంలో సమాధానం కలగాలంటే
3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిది, మన మనస్సు దేవుడి మీద అనుకోవాలి. ఎవరి మీద అనుకోవాలి? మన మనస్సు దేవుడి మీద అనుకోవాలి. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే 26వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలండి. ఈరోజు గమనించినట్లయితే మనకు శాంతి కలగాలంటే, సమాధానం కావాలంటే మన మనస్సు ఎవరి మీద ఉండాలండి? దేవుడి మీద ఉండాలి. ఎప్పుడైతే మన మనస్సు దేవుడి మీద ఉంటుందో మన తలపులు, మన ఆలోచనలు అన్నీ కూడా దేవుడి మీదే ఉంటాయి. ఉదాహరణకి మనం గమనించినట్లయితే పేతురు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, పేతురు యేసుక్రీస్తు సముద్రం మీద లేకపోతే నీటి మీద నడుస్తున్నాడని చెప్పి పేతురు కూడా ఏం చేశాడంటే నీటి మీద నడవాలని అనిపించినప్పుడు యేసుక్రీస్తు చూసి పేతురు అన్నాడు, అయ్యా నీతో పాటు నేను కూడా నీళ్ళ మీద నడుస్తానని చెప్పినప్పుడు పేతురు నడు అని చెప్పేసి యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే పేతురు చేయి పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత పేతురు నడిచినప్పటికీ వెంటనే యేసుని ఎప్పుడైతే చూస్తున్నాడో పేతురు భక్తుడు నడుస్తూనే ఉన్నాడు నీటి మీద. యేసుని చూడకుండా ఎప్పుడైతే నీళ్ళని చూశాడో పేతురు జీవితం ఏమైపోయిందంటే మునిగిపోయాడు. మునిగిపోవడానికి లాస్ట్ వైపు చూడకుండా పేతురు ఎవరి వైపు చూశాడు? కింద నీళ్ళ వైపు, లోకం వైపు చూశాడు. మన జీవితంలో ఎప్పుడైతే సందేహాలు ఉంటాయో, సంశయాలు ఉంటాయో మన మనసు పూర్తిగా దేవుని మీద ఆధారపడదేంటి. సంశయాలు, సందేహాలు తీసుకోవాలి. అక్కడ పేతురుని అంటాడు యేసుక్రీస్తు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే నీళ్ళ మీద నడిచావు. నా విశ్వాసం ఎంత ఉందంటే కనుక అల్ప విశ్వాసం అంట పేతురుది. కానీ గమనించాలి, ఈ పేతురు యొక్క జీవితం ఎలాంటిదంటే కనుక చాలా తొందర దుడుకు పేతురు అన్నారు. చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు పేతురు. మన జీవితంలో కూడా మొట్టమొదటిగా సమాధానం కలగాలి అంటే మన మనసు ఎవరి మీద ఉండాలండి? దేవుడి మీద ఆనుకుని ఉంటే పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు. పూర్ణ శాంతి అంటే పూర్తిగా సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. రెండవది, మన చింతలంతా కూడా దేవుడి మీద వేయాలంటే, మనకి సమాధానం కలగాలంటే చింత అంతా కూడా దేవుడి మీద వేయాలి. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో అంటున్నాడు చూడండి, పౌలు భక్తులు 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలండి. మనం ఏం చెప్తున్నాడంటే రెండో విషయం, చింతలు దేనిని గురించి చింతపడద్దు. చింతలు ఎందుకు వస్తున్నాయంటే మన బడ్జెట్స్ అనేవి, మన భారాలు అనేవి మనం మొయ్యలేమండి. యేసుక్రీస్తు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. విశ్రాంతి అంటే ఏంటంటే కనుక మన భారాలన్నీ కూడా యేసు మోస్తానంటున్నాడు. నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలిగ్గా ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు యొక్క భారము ఎంత సులువుగా ఉంటుందంటే మన భారాలన్నీ ఆయన మీద పెట్టేస్తే దేనిని గురించి చింతపడద్దు అంటాడు. మనం చేయవలసిన విషయం ఏంటంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ఎవరికి తెలియచేయాలండి? దేవునికి తెలియచేయాలి. ఎప్పుడైతే మన విన్నపములు, మన ప్రార్థనలు దేవునికి తెలియజేస్తామో దేవుడు ఏమంటాడంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఇస్తానంటాడండి. దేనికి? మన తలంపులకి, మన ఆలోచనలకి. అప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించి మన చింతలన్నీ కూడా ఎవరు మోస్తున్నారండి? దేవుడు మోస్తున్నాడు. పేతురు భక్తుడు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. ఎందుకు వేయమంటున్నాడంటే కనుక మన చింతలు దేవుడి మీద వేస్తే కనుక మన భారాలన్నీ కూడా చాలా సులువు చేస్తాడండి. మన భారాలన్నీ చాలా తేలికైపోతాం. ఎప్పుడైతే మన భారం మనం మోస్తామో, గాడిద జీవితం మనం తీసుకోండి, మాట్లాడేదాకా ఎక్కువ గాడిద గురించి మాట్లాడుతూ ఉంటాం. గాడిద జీవితం బరువైన జీవితమే.
యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ గాడిద మీద ఎక్కాడో గాడిద యొక్క బరువు అంతా ఏమైపోయిందండి? తేలికైపోయింది. ఎప్పుడు విలువ ఎప్పుడు వచ్చిందంటే గాడిదకి ఎప్పుడైతే యేసు గాడిద మీద ఎక్కాడో అప్పుడు మాత్రమే గాడిదకి విలువ. గాడిద జీవితం భారబాహ్యమైన జీవితం అది. రెండవది గాడిద జీవితం ఎటువంటిదంటే కంపు కొట్టే జీవితం అండి. కానీ యేసుక్రీస్తు ఎక్కిన తర్వాత గాడిద జీవితం ఎలా అయిపోయిందంటే పరిమళ వాసనగా అయిపోయిందండి. క్రీస్తు సువాసన అన్నాడు భక్తుడు దాన్ని. ఎలా అన్నాడంటే క్రీస్తు సువాసనగా మారిపోయింది. రెండవ విషయం, మనం సమాధానం కలిగి ఉండాలంటే మన చింతలన్నీ దేవుని మీద వేయాలి. మొట్టమొదటిగా మనం చేయవలసిన విషయం, మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. రెండవది, చింతలన్నీ దేవుని మీద వేయాలి. మూడవ విషయానికి వద్దాం. మనం చేయవలసినటువంటి పని సమాధానం కలగాలంటే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 165వ వచనం చదువుదాం ఒకసారి. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు అంటున్నాడండి. ఎంత గొప్ప విషయం అంటే సమాధానం కలగాలంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో వారికి దేవుడు ఏమిస్తానన్నాడు? సమాధానం ఇస్తానంటున్నాడు. ఎందుకు అంటే ఆ వాక్యం ఎలా ఉంటుందంటే నెమ్మది కలుగుతుందంట. అదే 119వ కీర్తన 50వ వచనం అంటున్నాడు, ఈ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఏంటి బ్రతికించదంటే వాక్యం మాత్రమే. వాక్యానికి అంత పవర్ ఉందా అంటే కనుక నిజంగా యేసయ్య గ్రంథం చదివినట్లయితే 37వ అధ్యాయంలో వాక్యం ద్వారానే ఎముకలు ఒకదానికొకటి అతుకుబడి ఉంటాయి. అక్కడ గమనించాలి, వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే కనుక నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిస్తుంది. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళకి ఏం దొరుకుతుందంటే సమాధానం దొరుకుతూ ఉంటుంది. వాక్యం లేకుండా మన జీవితం సమాధానం పరచబడలేదు. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదువుకోవాలండి, వాక్యాన్ని ధ్యానించాలి. భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు, కొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరుకుతుంది అంటున్నాడు వాక్యాన్ని. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటని, నీ వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఎంతో నెమ్మదిని వస్తుందంటే, అంటే నెమ్మది అంటే సమాధానం వస్తుంది. వారి తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు. వాక్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు పడిపోరండి, ఎప్పుడు తూలిపోరు. వాక్యాన్ని జాగ్రత్తగా మనం క్షుణ్ణంగా చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి. మూడు విషయాలు చేసినట్లయితే దేవుడు మనకి ఏమిస్తాడంటే సమాధానాన్ని ఇస్తాడండి. మొట్టమొదటి, మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. రెండవది, మన చింతలన్నీ దేవుని మీద వేయాలి. మూడవది, మన దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని సమాధానం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కనుక, సమాధానం పొందుకున్న తర్వాత రోమాపత్రికలో అంటాడు భక్తుడు 12వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. దేవుని సమాధానం పొందుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఏం చేయాలంటే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. మనం సమాధానం పొందుకుంటే కనుక ఖచ్చితంగా అందరితోనూ సమాధానంగా ఉండాలి. సఖ్యమైతే అంటున్నాడు ఏంటంటే, మన జీవితం అంతా ముగించే వరకు కూడా ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. చేతనైనంత మట్టుకు అంటే మనం చేయగలిగినంత వరకు ఎవరినైతే క్షమించలేదో ఈ లెంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పశ్చాత్తాపడి నన్ను క్షమించు అని అడిగితే కనుక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ లోకంలో ఎవరినైతే మనం క్షమించమో పరలోకంలో దేవుడు మనల్ని క్షమించడు. ఎందుకు అంటే కనుక వాక్యం సెలవిస్తుంది అందరితోనూ సమాధానంగా ఉంది. సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల మనం ఎలా ఉండాలంటే కనుక సమాధానం కలిగి శాంతితో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వారికి మనం సాక్ష్యంగా చూపించాలి. మన సాక్షి జీవితం ద్వారా ఇతరులను మనం మార్చొచ్చు. రెండో విషయం మనం గమనించుకున్నట్లయితే అందరితోనూ సమాధానంగా ఉండాలి. రెండోది, పేతురు పత్రికలు అంటున్నాడు చూడండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు. ఈ మాట మనం గమనించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు
వారి ప్రార్థన వైపు ఉన్నవి కనుక కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. ఇక్కడ అంటున్నాడు పేతురు భక్తుడు, జీవమును ప్రేమించి మంచి దినాలు ఎవరైతే చూడాలనుకుంటున్నారో వారందరూ చెడ్డ మాటలు పలుకుండా, నాలుకను కపట మాటలు పలుకుండా తన పెదవులను కాల్చుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానం పొందుకున్న వాళ్ళు చేయవలసిన రెండో పని ఏంటంటే అందరితో సమాధానంగా ఉండాలి. రెండవది కీడు నుండి తొలగి ఏం చేయాలండి? మేలు చేయాలంటే మేలు చేస్తే కనుక దేవుడు మనకి మేలు చేస్తాడు. ఎవరికైతే మనం కీడు చేస్తామో దేవుడు తప్పకుండా మనకు కూడా కీడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం మేలు నుండి కీడు నుండి తొలగి మేలు చేయాలని చెప్పి దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. కనుక సమాధానం ఎవరైతే పొందుకున్నారో వారందరితో సమాధానంగా ఉండాలి. రెండోది ఏంటంటే కీడు నుండి తొలగి మనం మేలు చేయాలండి. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం అందరం ఇలా సజీవులుగా ఉన్నాం. ఆయన ఎవరిని శిక్షించే దేవుడు కాదు, ఎవరి మీద కూడా కోపగించుకునే దేవుడు కాదు. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకునే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ముదిమి అంటే ముసలి వయసులో అందరూ వదిలేస్తారేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరి మీద వదిలేసినప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకు అంటే కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నాం, మనం కూడా అనేకులకి ఎలా ఉండాలంటే మేలు చేసే వారంగా ఉండాలండి, కీడు చేసే వారంగా ఉండకూడదు. అలాగే చివరిగా మనం చదువుకున్నట్లయితే కనుక దేవుడు ఎవరినైతే సమాధానం పొందుకున్న తర్వాత దేవుడు అందరినీ కూడా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడంట. ఒకరిని కాదు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధమైన రక్షణ ఎవరైతే తీసుకున్నారో, ఆయన బిడ్డగా ముద్రించబడ్డారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే సమాధానంతో ఆశీర్వదిస్తాడని కీర్తనల గ్రంథం ఈ మాటను చదువుకుందాం. 29వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలను బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. చాలండి. దేవుడు తన ప్రజలకు ఏమిస్తారన్నాడు? బలాన్ని ఇస్తారని. ఆ బలం ఎందుకంటే మన బలం మనకు సరిపోదు. వాక్యంలో మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో కాలేబు గురించి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాలేబు 40 సంవత్సరంలో ఏ బలం ఉందో కాలేబుకి 80 సంవత్సరంలో కూడా అదే బలం ఉంది. ఎందుకు అంటే వాక్యం సెలవిస్తుంది, కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడంటే ఏ మనసు అది? నిండు మనసుతో దేవుడిని అనుసరించాడు. వేగి చూడడానికి వెళ్ళినప్పుడు కాలేబు నిజమే చెప్పాడు. ఆ వేగుల వారు వస్తున్నారని చెప్పి కాలేబు చెప్పాడు. అందుకే పరమకాలానికి ఎంతమంది వెళ్ళారంటే 2 మాత్రమే వెళ్ళినట్లు మనం గమనిస్తున్నాం. కాలేబు, యెహోషువ మాత్రమే. మరి మిగతా జనాంగం ఏంటంటే కాలేబు జీవితం ఎలాంటిది? నిండు మనసుతో దేవుడిని అనుసరించాడు. దేవుడు తన ప్రజలకు ఎందుకు బలం ఇస్తున్నాడంటే దేవుడిని స్తుతించడానికి, ఆయన్ని మాత్రమే మనం ఆరాధించడానికి మాత్రమే దేవుడు మనకు బలాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇచ్చే బలం ఎటువంటిదంటే కనుక వాక్యం సెలవిస్తుంది, సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చేవాడు ఆయనే. ఈ లోకంలో మనం ఎంత శక్తిహీనులు అయినప్పటికీ దేవుని దృష్టిలో మనం చాలా బలవంతులు. ఎందుకంటే ఈ లోకనాథుడైన సాతాను మనం ఏం చేస్తుందంటే బలహీనులుగా చేస్తుంది. దేవుడు అంటున్నాడు మీరు బలవంతులని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం, సామాన్యమైన వ్యక్తులే కాదు, విలువ పెట్టి కొనబడిన వారం కనుక మన బలంతో దేవుడిని స్తుతించాలి. అలాగే దాని కింద మాట ఉంది, యెహోవా తన ప్రజలకు ఏమిస్తున్నాడు ఏంటంటే సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు మన అందరికీ సమాధానం ఇచ్చి మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మనకి సిద్ధంగా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని మన మనస్సు ఎవరి మీద ఉండాలి? పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధించాలి, ప్రేమించాలి. అదేవిధంగా మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. చింతలన్నీ ఏవైతే చింతలు ఉన్నాయో ఈ లెంట్లో ఆ చింతలన్నీ యేసు మీద వేయాలి. మూడవది దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. ఎంత సంతోషము
నైనా ఇదిగో తండ్రి శాంతి గురించి శ్రేష్టమైన సంగతులు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. మొదటి ఆదాము ద్వారా నైనా ఇదిగో తండ్రి మరణం అయితే ఈ లోకానికి వచ్చినప్పుడు కడపటి ఆదాముగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మరణం నుంచి తప్పించి శాంతినిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నైనా ఇదిగో తండ్రి మా మనస్సు నైనా ఎవరి మనస్సు అయితే నా మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను. మా సంఘంలో ప్రతి ఒక్కరిని నా ప్రభువా నీ శాంతితో నింపండి. నైనా చింతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నీ మీద వేసి మా యొక్క బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమంలో చిరకాలం నీ వెంట వచ్చినని సెలవించున్నాం దేవా. ఇదిగో తండ్రి లెంట్ సీజన్లో తండ్రి యేసయ్యా ఎవరైతే చింతలతో బాధపడుతున్నారో వారందరికీ సమాధానం దయచేయండి. నీ వాక్యాన్ని ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మదిని అన్నావు తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని ప్రేమించడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి సమాధానం పొందుకున్న తర్వాత మనుషులందరితో సమాధానంగా ఉండి కీడు నుండి తొలగి మేలు చేయడానికి సహాయం దయచేయండి. మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కాపురి కుటుంబాన్ని సంఘ కాపురి గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి సహాయ సంఘ కాపురిగా ఉన్నటువంటి నా ప్రభువా నైనా ఇదిగో తండ్రి దైవజనులు కూడా మీరు దీవించండి, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. సంఘం అంతా నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేసి నైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో నా ప్రభువా శాంతిని సమాధానాన్ని దయచేసి కలవర హృదయాలు తీసివేసి మీ యొక్క నెమ్మదిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నైనా ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతో ఉన్నారు 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ కేవలం అసంశయం చెంగును ముట్టుకుంటేనే స్వస్థ వచ్చింది తండ్రి. విశ్వాసంతో ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వస్థతను దయచేసి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని దేవా ఈ ఇంటిలో నా ప్రభు నీకు మరింత దగ్గరగా జీవించి నీ రాకడికే సంఘాన్ని సిద్ధపాటు చేయమని యేసు నామములో స్తుతిస్తూ ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి